అరే మా అమ్మ చింపాంజీ చీరలో కూర్చున్నది. ఇక మా పెళ్లి అయినప్పటి నుంచి అయితే మాకైతే పెళ్లి ఫోటోలు అయితే రాలేదు. కెమెరామ్యాన్ ఫోన్ చేసి అన్న మీ ఫోటోలు తీసుకొచ్చిన బస్ స్టాండ్ రాదు, కర్మర్ బస్ స్టాండ్ ఉన్నా అనుడితోటే అయితే మేము సంబరంగా అయితే బస్ స్టాండ్ కి అయితే పోయినాం. వర్షం బాగా పడుతుందని చెప్పి కొంచెం వెయిట్ చేసి తర్వాత చిన్న చిన్న చినుకులు వచ్చినప్పుడు అయితే పోయినాం. పోయేవరకైతే కెమెరామ్యాన్ అయితే బస్ స్టాండ్ లో అయితే వెయిట్ చేస్తుండు. పోయి మేము ఆయన ఏదో ఫోటోస్ కొరియర్ పంపిస్తున్నట వేరే వాళ్ళకు. మేము పోయి తీసుకుందాం అన్న వరకే అన్న బిస్కెట్ చేసిండు, ఓన్లీ పెన్ డ్రైవ్ తీసుకొచ్చిండట. సరే ఏం చేద్దామని చెప్పి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని అయితే అక్కడ నుంచి అయితే మేము డిమార్ట్ కి అయితే పోతున్నాం. అంతలే మా బుజ్జి అయితే నేను నడపన్న బండి అన్నది, నువ్వు ఫస్ట్ బండి కాదు సైకిల్ నేర్చుకో అని చెప్పిన సపరేట్ ఉన్నది. ఇక డిమార్ట్ కి అయితే పోయినా, డిమార్ట్ పోయి బైక్ పార్కింగ్ చేసి అయితే లోపలికి అయితే పోయినా. లోపలికి పోయి అయితే బకెట్ పట్టుకొని అయితే వచ్చిన. బకెట్ ఎందుకంటే మేము లో ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకుంటున్నాం, ఓట్స్ తింటున్నాం కాబట్టి 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. తీసుకొని పోతా అంటే మాత్రం అయితే రాఖీ వాళ్ళ అన్నకు రాఖీ కడదామని చెప్పి రాఖీ అయితే ఉన్నది. రాఖీ కొని ఆయన కౌంటర్ దగ్గర పోదాం అంటే మళ్ళీ బట్టలు కాడికి పోదాం అన్నది. 2 డ్రెస్సులు తీసుకొని మిర్రర్లో పట్టుకుని సోకులు చూస్తుంది బాగా. ఆయన తీసుకొని బిల్లు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. షాపింగ్ అంతా అయిపోయింది. బయటకు చూసే వరకు మన చింపాంజీ గాడు అయితే కుర్చీలో అయితే కూర్చున్నాడు. మేము నిజంగా చింపాంజీ అనుకున్నాం, మస్తు నవ్వుకున్నాం దాన్ని చూసి. పక్క భయం కూడా అయింది. సో ఇంతటితో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ గైస్.